రూపాయల బొంగరం గుట్టోలు చాలు తీసుకొని అటువంటి తాత ముత్తాతలు పెద్దలు పట్టని బొంగరం తీసుకొని మట్టేడు మహరం జర వచ్చినాడు. అమ్మ ఎల్లమ్మ నాకు మేన బావలు కావాలి, నీకు మేన అల్లుండ్లు కావాలి, గాళ్ళతోటి నేను ఆటలాడుతున్నాడు రామయ్య. వీడికి దగ్గర గారమల్ల కూడా ఏలవాడు సిద్ధిరాజు భార్య సరిదేవి వాళ్ళు అన్న కొడుకులు 7 మంది మాలికే మలిశెట్టి రాజులు. వాళ్ళ పట్నం వెళ్ళిపోరు, నాకు మేనల్లులు కావాలి, నీకు మేన బావలు అవుతున్నారని చెప్పి రేణుక ఎల్లమ్మ అలనాడు చెమ్మదగ్ని గురుదేవుడు పెట్టి అటువంటి చెప్పిండు. బామా ఎల్లమ్మ అటువంటి కనుక మీ దేనికి సెలవు పెట్టగాని బొంగరాలాటకు సెలవు పెట్టమన్నాడు. సెలవు పెట్టొద్దని చెప్పిండు మునిరాజు. ఇలా మతి క్షీణించి మతి మరిచి అమ్మవారు రేణుక ఎల్లమ్మ రాముని పరశురాముని బొంగరాలాటకు సెలవులు పెడతామన్నారమ్మా. రంగస్థలం లోపల ఆటలకు సిద్ధం ఏర్పాటు చేసిండు. గెలవలేని మలిశెట్టి రాజులు అటువంటి సొప్ప బిళ్ళ తెప్ప కట్టినారు, అటువంటి కూర్చంట వేసిరి. కింద మాటగుంటలు వీసిరంట. రాముని ప్రాణం వెళ్ళిపోవాలని చెప్పి తొప్ప బిళ్ళ తెప్ప కుర్చీ మీద కూర్చొని రాముని ప్రాణం వెళ్ళిపోతుంది అనుకున్నాడు. రాముడు కన్న తల్లిని అది వేసే వరకల్లా అమ్మవారు రేణుక ఎల్లమ్మ 5 ఏళ్ళ సంనిష్టమ వరకల్లా బంగారు గుడిసైపోయింది రాముడు. గట్ల కూడా రాముని ప్రాణం వెళ్ళిపోలేదే. బావలారా నేను ఆటలకు వచ్చిన అటువంటి కనుక రంగస్థలం లోపల ఆటలకు సిద్ధం ఏర్పాటు ఏమన్నాడు రామయ్య. గొర్రె పొడెల్ల పందం పెట్టినారు. గొర్రె పొడెల్ల పందం లోపల రాముని ఒక్క గొర్రె పొడేలు మలిశెట్టి రాజుల 7 మంది పొడేళ్ళు వచ్చి రాముని పొడేళ్ళని గుద్దినా గాని రాముని పొడేలు 7 మంది మలిశెట్టి రాజుల గొర్రె పొడేళ్ళ ప్రాణం తీసిందంట. బొమ్మాడిది నువ్వు మా పట్నం వచ్చావా నేను మీ పట్నం వచ్చిన్నాను. నువ్వు మా పట్నం వచ్చావా నేను మీ పట్నం నువ్వు వంగాల మేము పని చేస్తాము. ఇప్పుడు బొమ్మాడిది అటువంటి కనుక మలిశెట్టి రాజులు ఓడిపోయినా కానీ అటువంటి మా ఊరుకు నువ్వు వచ్చినావు కాబట్టి మేమే గెలిచినట్టు నువ్వే ఓడినట్టు రామయ్య. సరే బావలారా మీరే గెలిచిర్రు నేనే ఓడిపోయిన బావలారా. రెండో పందెం ఆ ఊళ్ళో అంబేతు కోడల పందెం లోపల రాముని ఒక్కటి అటువంటి అంబోతు కోడ ఉన్నది సలవ అటువంటి వాళ్ళ 7 మంది కోడలు ఉన్నాయి. రాముని అంబోతు కోడ 7 మంది అటువంటి కోడల ప్రాణము తీస్తున్నదా. పందెం లోపల రాముడే గెలిచిండు. ఆగడుకు అటువంటి చిట్ట చివరకు ఉన్నది బొంగురాల ఆట లోపల. బొంగురాల ఆట లోపల రాముడే గెలిచినాడు. ఆఖరికి అటువంటి ఎన్ని ఆటలలో ఈడే గెలుస్తున్నాడు అని చెప్పి మలిశెట్టి రాజులు ఓర్వలేని బల్య వాళ్ళు ఆఖరికి పిడిగుద్దుల పందం అని చెప్పినారుగా. పిడిగుద్దుల పందం లోపల లోపల మీ తాత ముత్తాతల పేరు తల్లిదండ్రుల పేరు చెప్పి మేము గుద్దినమయ్యా. విధంగాను తాత ముత్తాతల పేర్లు తల్లిదండ్రుల పేర్లు మమ్ము గుద్ద కూడా గుద్దు అయ్యా రామయ్య. మేము తాత ముత్తాతల పేర్లు అమ్మ నాయనల పేర్లు చెప్పి మేము పంచమాడినాం కాబట్టి తాత ముత్తాతల పేర్లు అమ్మ నాయనల పేర్లు చెప్పి గుద్దు హరి నేను కింద మొత్తం నా మీద మొగ్గురా గాలిండు సభ లోపల బావల్ని వంగ వచ్చిండు రాముడు. 5 ఏళ్ళ వస్తాం అటువంటి కనుక పిడిగుద్దు లేపినాడే.
మా తాత శంకరుడు అన్నారు, మా అమ్మమ్మ పార్వతి అన్నాడు, అటువంటి కనుక మా తల్లి రేణుక ఎల్లమ్మ అన్నాడు రామయ్య. నా తమ్ముడు డొక్కలయ్య చిక్కలయ్య జాలి చంపలేసుడు, నా ఆడవిల్ల నా చెల్లెలు గౌరమ్మ. నా తండ్రి తండ్రి ఆనంద సభ లోపల తండ్రి ఆదికొస్తలేడు రామయ్య. నాలుక సందన ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతున్నదమ్మో. ఇలాంటి రామయ్య గొర్రెల తలను అలకేసిండు రాముడు. పోనొక్క గడియ ముక్కరు 3 గడియ లోపల మా తల్లి దగ్గర పోయి మా తండ్రి పేరు తీసుకొని వస్తానంటున్నాడు. ఇప్పుడే పోయి మా తండ్రి పేరు తెలుసుకొని వస్తా పావలా. ఇప్పుడే పోయి వస్తా బావా. రామా పరశురామ రామయ్య కొడుకు రాజాలు ఎక్కడి ముంగల్లి కొడుకులకు ముంగల్ని ఎక్కడికి రామయ్య. పిన తండ్రి కొట్టింది రామ. గెలవలేని బందేటి అటువంటి కనుకనేమి మనకే మలసెట్టి రాజులమ్మ. ఉరికటోనికి కాలాల కాలయ్యాలే అటువంటి కనుకనేమి గెలవలేని మలసెట్టి రాజులైనా. ఓడిపోతాడు అని చెప్పి కాడుపుల కత్తరులు నోట్ల వెళ్ళాలి. ఆ పంచవాళ్ళు ఏమంటూ ఉన్నారు రామా పరశురామ. తల్లి కొడుకు రాముడా ఓ రాముడా తలపళ్ళు తీసుకురాని చెప్పి గండ్రగోడ లేపిండు రామయ్య. ఇప్పుడే రానొక గడియ పోనొక గడియ ముక్కారు 3 గడియ లోపల పోయి మా తల్లి దగ్గర పోయి మా తండ్రి పేరు తీసుకొని వచ్చి 7 మంది తాడిగా తలపళ్ళు తీసి కాశీ లోపల గొడ్డలు కడిగి మా అమ్మ చేత పోతను తింటారన్నాడు రామయ్య. బుధమందు పెట్టుకొని మక్షడి వారం ఏర వచ్చిన అమ్మ ఎల్లమ్మ నేర్చుకొని వచ్చిన తల్లి వచ్చాడు తొవలోపల 17 పాటలోపల 3 పెద్ద మనుషులు కలిసి 3 పద్యాలు నేర్పిరి. పద్యాలు నేర్పిరి అని దాని అర్థం చెప్పలేదు తల్లి. తల్లి 7 మేడలు చదువుకున్న దాని వరకు పురాణాలు రాజకీయ చరిత్రలు భూగోళ శాస్త్రం విద్యలు చదివినదారు నీవు.
ఎల్లమ్మ మక్కిని మామిడి పండు ఎంతో రుషంటారైనా ఉడికి ఉడకలు కూర ఎంతో రుషంటారైనా నా కొడుకు రాముడు చూసపట్టుకున్నాడు ఎంత మంచి పత్యం మారుతాడో ఏమో రామా పరశురామ నువ్వు పాడిన పద్యానికి అర్థం చెప్పేదానికి వెనుక ఎల్లమ్మ డబ్బు సాడి ఏపీ శ్రీకర్ మార శివాల గత మీద రేణుకాయ ఎల్లమ్మని కూర్చున్న పెట్టిన దేశం పాడితులందరూ ఏరవచ్చి లంబడి వాళ్ళు సాకలి మంగళ సప్పండ జాతీయతల వాళ్ళందరూ విలువనంపిండు రామ పరశురామ మచ్చడి మారు శ్రీకర్ శివాల ఎల్లమ్మని కూర్చున్న పెట్టిండు గౌరమ్మని కూర్చున్న పెట్టినాడు ఎడమతోడు మేము ముగ్గురు తమ్మల కూర్చున్న పెట్టిండు 10 మొదలు పెడతారన్నాడు రామయ్య పద్యానికి చెవులతోటి విని తోటి అర్థమో చెప్పాలి
మళ్ళా ఎందులో కాకుండా నన్ను చేసిపోతువే
పుట్టంగ పుత్రులాయే రంగ బాలి వాళ్ళు నాకాయనా 12 ఏళ్ళ కింద వచ్చిన వెలిటి 12 ఏళ్ళ కింద వచ్చిన వెలిటి నాదొంది ఆదుకొస్తా ఉండడమ్మో వద్దు అని అంటే వినాదు బిడ్డలు వద్దు అని అంటే వయ్యో కోటి కోటి బాధాలంటే వినాదా కోటి బాధాలంటే వయ్యో కొడుకుల కొట్టి పెట్ట బిడ్డలు విడిచి పెట్ట అమ్మలారో కొడుకుల మరి కొడుకులమ్మ అమ్మలారా బిడ్డలమ్మ ఓ దేవుడా అన్నాడు వన్ను నాగా ప్రాణాలా ఇందంగా ఈయపోతి ప్రాణాలు కొడుకుల సంతానంగా వంటినయ్యా బిడ్డల సంతానం వచ్చినయ్యో ప్రాణనాగా గుండెలకు వీణువానే ఎల్లమ్మకే జల్లు మంట ఉంది అమ్మలారా తమ్మున్నదరణి మీద వరదలమ్మో తమ్మున్నదరణి మీద వడ్డాది పుట్టంగ పురుడు లేదు పెరగంగ పెళ్ళినాడు నడవంగ నాగ వెళ్ళి కాకపాయనా గారి బాబలోని అలముండవయ్యా నాకు వెళ్ళి ఎంత కొట్టే బ్రాహ్మణోడు వల్లల్లమ్మ ఓ దేవుడా పారునయ్యి వయ్యనమ్మ పొయ్యనమ్మో నాదుని కొడుకులు వానికి లేరా నాదుని బిడ్డలు వానికి లేరా రాజుని బిడ్డలు వానికి లేరా మంగళారాము నాడు ఓ దేవుడు